వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇది మా పాప థర్డ్ బర్త్డే. సో ఇది మేము ఈ టైం ఏంటి అంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం వచ్చేసి చారిటీ ట్రస్ట్లో చేసుకున్నాం, అండ్ అలాగే సెకండ్ టైం షిరిడి ట్రిప్ వేసుకున్నాం, అండ్ ఈసారి ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో కొంచెం మంచిగా డెకరేట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళతో టైం స్పెండ్ చేసి అలా ఇంట్లో టైంని స్పెండ్ చేస్తూ పాప బర్త్డేని అయితే అరేంజ్ చేసామన్నమాట. బ్యాక్ సైడ్ ఉన్న డెకరేషన్ అంతా బెలూన్స్ కానీ బ్యాక్ డ్రాప్ కానీ అంతా మేము మా ఓన్గా చేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగా వచ్చింది మనకి. అండ్ ఇది వచ్చేసి మేము ఫస్ట్ బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా సెట్ ఉంటుంది కదా, నాకు ఇది అరౌండ్ 600 అట్లా పడింది. అట్లా తీసుకున్నాం. అండ్ కొంచెం లూజ్ బెలూన్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనకు ఆ సెట్లోని బెలూన్సే సరిపోతాయి. ఎక్స్ట్రా బెలూన్స్ మేము కొంచెం తీసుకుని అయితే అరేంజ్ చేసామన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. బట్ ఈ కటింగ్ అయితే మేము 5:30 అట్లా స్టార్ట్ చేసేసాం. సో మాకు 7 కల్లా డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కొంచెం దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఎర్లీగా స్టార్ట్ చేసాం. ఈవినింగ్ అందరూ అటెండ్ అయిపోయారు కేక్ కటింగ్ అయ్యేసరికల్లని. సో అరేంజ్మెంట్ అయ్యింది, కేక్ కటింగ్ అయింది. ఇక్కడ మా పుండు పాప ఎక్సైటింగ్ అయితే అసలు ఒక క్వీన్లా అయిపోయింది అనమాట. ఆ డే చాలా స్పెషల్గా ఫీల్ అయింది, అండ్ చాలా మంచిగా మాకు సపోర్ట్ కూడా చేసింది అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. కేక్ కటింగ్ అయితే అయిందనమాట. ఇంకా అందరూ వచ్చి కేక్ పెట్టేసి ఒకరి తర్వాత ఒకరు ఇంకా ఫొటోస్ తీసుకున్నారు. అండ్ దెన్ మేము డిన్నర్ అయితే సాయి నుంచి ప్రిపేర్ అయితే చేసేస్తున్నాం అనమాట. సో అరేంజ్మెంట్స్ అన్నీ డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయి, అండ్ దెన్ అలా టైం స్పెండ్ చేస్తూ అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఆడుతూ ఎంజాయ్ చేసామన్నమాట. పునర్విక బర్త్డే ఈ 3rd ఇయర్ బర్త్డే అనమాట. సో కళ్ళ మూచి తెరిసే లోపనమాట మన పిల్లలు మన ముందే చాలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అనిపిస్తుంది ఈ బర్త్డే ఒక్కొక్కటి వచ్చేసరికి. బట్ ఏం చేస్తాం, లైఫ్తో పాటు మనం కూడా అలా ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. సో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు వాళ్ళతో పాటు మనం కూడా అలా మెమొరీస్ని స్టోర్ చేస్తూ ఉండాలి. సో చాలా చాలా స్పీడ్గా అయిపోయింది అనమాట. 3rd బర్త్డేకి వచ్చేసింది. ఎంత చిన్నగా ఉండేదన్నమాట. ఎన్ని డేస్ కాలేదు అనిపిస్తుంది ఈ బర్త్డేస్ చూస్తూ ఉంటే. సో ఎంత ఎర్లీగా అయిపోతున్నాయా అనిపిస్తుంది అనమాట.
ఫైనలీ మా పాపకి కేక్ తిని తిని తనకి అయితే వద్దు అనిపించినట్టు కేక్ చేసేసారు అందరూ పెట్టి పెట్టి. అండ్ అలాగే ఫోటో సెక్షన్ అయిపోయింది. పడుతుంది అంత పడుతుంది. ఆంటీ థర్డ్ ఇయర్ బర్త్డే అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా చిన్నగా ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం ఒక లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా పాప చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, చాలా ఎంజాయ్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.